హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశ్రీ ఛానల్. సో రాజశ్రీ వ్లాగ్స్లో సమ్మర్ స్పెషల్ కొత్త ఆవకాయతో మేము ముందుకు వచ్చేసాను. స్టార్టింగే చూపిస్తున్నాను, చూసారా ఎంతలా పెట్టేశాను. కాయలు అయితే నాకు ఈసారి ఇచ్చింది నా ఫ్రెండ్ ఈషు అయితే ఇచ్చింది. కరెక్ట్గా 7 కాయలు ఇచ్చింది కొత్తగా. ఇంకా సమ్మర్లోనే స్టార్టింగ్లో పెట్టేసుకున్నాను నేను. నాకైతే ఆవకాయ అనేది అయితే చాలా చాలా ఇష్టం. అందులో నేను పెట్టుకొని చేసుకోవడం అంటే ఇంకా ఇష్టం. ఒక క్లాత్ అనేది అయితే తీసేసుకొని మంచిగా అయితే తడ అనేది లేకుండా తుడిచేసుకోవాలి ఫస్ట్. తర్వాత నేను మధ్యకి నా దగ్గర 2 నైఫ్స్ ఉంటాయి. నైఫ్స్ 2 కూడా తీసుకొని టెంక్ ఉంటుంది కదా, ఆ టెంక్ అనేది కూడా అన్ని పీసెస్కి అనేది అయితే వచ్చేయాలండి మొత్తం. అయితే నేనైతే అలాగే ఒక్కొక్క కాయ అని చేసుకొని కరెక్ట్గా 7 కాయలకి ఇలా పీసెస్ కింద అయితే నేను కట్ చేసుకున్నాను. నేను చేసుకునే విధానంలో ముందు పీసెస్ని ఫస్ట్ చూసుకుంటాను ఎప్పుడూ కూడా. అందుకే నేను ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలాగ తయారు చేసుకోవాలో కూడా చూపించేస్తాను. వెల్లుల్లి అనేది కూడా నేను 4 బాయలు తీసుకున్నాను, ఎక్కువ కూడా కాదు. మొత్తం ఆ పీల్ అనేది అయితే అంతా తీసేసుకొని మళ్ళీ ఆ వెల్లుల్లి అలా వేయడం ఏంటని చెప్పి అవి మళ్ళీ ఒక చిన్న చిన్న పీసెస్గా అనేది అయితే కట్ చేసేసాను. అవి కూడా చూడండి, కొన్ని అయితే మొత్తం స్క్వేర్ టైప్ ఒకటి కట్ చేశాను, ఇంకొకటి చిట్టిగా అనేది అయితే వేసాను. మెంతులు కూడా తీసాను. అలాగే ఆవాలు అనేది కూడా నేను మిక్సీ అనేది అయితే పట్టుకోవాలి కదా, నేను మిక్సీ అనేది కూడా ఇంకైతే మొత్తం అనేది అయితే రెడీ చేసి నేనైతే స్నానం అనేది కూడా చేసి వచ్చేసాను. స్నానం అనేది చేసి వస్తుంది తర్వాత లైన్గా నేను ఏమేమైతే పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే మీతో అయితే త్వరగా అనేది షేర్ చేసేసుకుంటాను. మరి ఇప్పుడు నేను అన్నీ కూడా ఏమైతే నేను ప్రిపేర్ చేసుకున్నానో, ఏవైతే ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి ఆవపిండి మొత్తం అన్నీ కూడా తీసుకొని ఒకసారి లైన్గా అనేది అయితే నేను పెట్టేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. సో చక్కగానైతే అయితే కూర్చుని పోయిన తర్వాత ముందు ఆవకాయ ముక్కలకి ఏమైనా తడేమన్నా ఉన్నాయేమో అని మళ్ళీ 4 సార్లు చూసేసుకొని లైన్గా అనేది అయితే పెట్టేసుకొని అయితే ఫిక్స్ అయిపోయాను. సో లైన్గా అయితే వేసేసుకున్నాను. తడి అనేది అయితే చూసారా, కడాయికి అనేది అయితే అంటుకుంది, కానీ ముందుగా నేను తీయడం కూడా చాలా బెనిఫిట్ అయ్యింది. సో అలాగనేది కూడా ఎవరైనా నాలా కొత్తగా పెట్టుకున్న వాళ్ళు అయితే కనుక అసలు మిస్ కావద్దండి. ఫస్ట్ ఇలాగైతే చేసేయండి ముందుగా అనేది. ఎందుకనుకున్నారు, ఫస్ట్ మనం ఆగే పచ్చళ్ళు అనేది ఆయిల్ అనేది అస్సలు ఉండకూడదు. ఆయిల్ ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉండదు. అందులోని కొత్త ఆవకాయ కదా, కొత్తగా పెడుతున్నాం కదా. సో మెజర్మెంట్కి సరిపడా టీ కప్ ఉంటుంది కదా, కరెక్ట్గా టీ కప్ అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఆవాలనేది ఏదైతే మనం మిక్సీలో అనేది పౌడర్ అనేది చేసేసామో అవి కరెక్ట్గా నాకు 3 గ్లాసులు అయితే వచ్చిందనమాట. ఆ 3 గ్లాసులది కూడా నేను కరెక్ట్గా చూసుకొని అయితే మరీ వేసేసుకుంటున్నాను. చాలా త్వరగా అనేది అయితే నేను చేసేసుకొని మరి వేసుకోవాలి కదా. తర్వాత నేను ఆవపిండి అనేది కూడా లైన్గా వేసిన తర్వాత చిల్లీ పౌడర్ ఆశీర్వాదం అనేది అయితే నేను తీసుకున్నాను. అవి కూడా కరెక్ట్గా నాకు 3 గ్లాసులే వచ్చాయి. నేను అవి కూడా కొలతగానేనండి, ప్రతిదీ కూడా మనం కొలత అనేది కంపల్సరీగా ఉండాలి. అందులో ఏది తక్కువ ఎక్కువ అయినా సరే చాలా ఇబ్బంది అవుతుంది. అందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ చూసుకోవాల్సింది సాల్ట్ ఎక్కువైందంటే అస్సలు చాలా కష్టం. అది కష్టం అని చెప్పొచ్చు. నేనైతే ముందు ఆవపిండి తర్వాత కారాన్ని కూడా నేను యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకుందాం అనుకున్నాను, కానీ సాల్ట్ కూడా వేయాలి కదా. అందుకే సాల్ట్ అనేది 1 గ్లాస్తో ఫుల్గా అనేది అయితే వేసాను. అండ్ సెకండ్ గ్లాస్లో హాఫ్ వేసుకున్నాను అనమాట. అంటే 1/2 అన్నట్టుగా. ఫుల్ గ్లాస్ అనేది 1 గ్లాస్ వేసా, తర్వాత హాఫ్ వేసాను, దానిలో సగానికి వేసాను. సాల్ట్ 1.5 గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. తర్వాత నేను ఒక శేఖర్ అయితే వీడియో నేనే తీసుకుంటానని చెప్పి మరీ తీసుకొని ఉంటున్నాను అనమాట. అయితే తను అలా నవ్వుతూ ఉండిపోయారు. నాకు బాగా అనిపించింది. ఒకసారి అయితే ముందు కలిపేసుకుందాం, మొక్కకు ముందు అంతా పట్టాలి కదా అని చూశాను. మొక్కకు అనేది కూడా మంచిగా అనేది అయితే పడుతుంది. ఫైనల్గా చూడండి ఒకసారి ఎలాగైతే వేసేసుకున్నాను. అసలు త్వరగా ఎప్పుడైతే ఆవకాయ అనేది వేసేసుకుంటే నేను వేడి అన్నం ఎప్పుడు వేసుకొని ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నాను. మెంతులు కూడా అయితే వేసుకున్నాను. మళ్ళీ మెంతులు ఏమైనా ఎక్కువైపోయాయి ఏంటా అని చెప్పి మళ్ళీ కొన్ని తీసి మళ్ళీ నేను కవర్లో వేసాను. వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసాను. అవి కూడా ఒకసారి అయితే మొత్తం అంతా కూడా ముందు మొక్కకు అనేది కూడా ఎంత బాగా పడితే అంత బాగుంటుంది. ఎండలో అనేది అయితే ఒక 3 days పాటు అనేది అయితే పెట్టాలి. మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చూపిస్తాను. ఆయిల్ అనేది కూడా వేసేసుకున్నాను. ఫుల్ ప్యాకెట్ అనేది అయితే నాకు అయిపోయింది. ఇంకా కొంచెం ఏమైనా పడుతుందా లేదా అనేది అయితే చూసుకుంటున్నాను నేను. ఒకసారి అయితే అంతా కలిపేస్తున్నాను అనమాట. ముక్కకి ఎంత పడితే అంత. ఎందుకంటే మనకి ఓట్ అనేది అంటాం కదా, గ్రేవీ టైప్ కింద ఓట్ అనేది కూడా ఎక్కువ రావాలి వాటిల్లో.
అది మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా తెలుస్తుంది. నాకైతే అలాగే తెలుస్తుంది. మరి మీకు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి. సో వీడియోస్ అనేది మీకు నచ్చుతున్నాయి ఫ్రెండ్స్. నచ్చితే మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఆల్రెడీ మన పచ్చడి కూడా అయిపోయింది చూసారా. నేను ఆల్రెడీ మంచిగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే దానిలో ఏదైతే ఉందో వేడి వేడి రైస్ అనేది కూడా వేసేసుకొని మంచిగా నా చేత్తోనే కలిపేసుకొని, నేను అనుకున్నాను కదా ఇదే ఎప్పుడవుతుంది అని చూశాను. సో ఇప్పటికైతే అయిపోయింది. చాలా చక్కగా ఇదైతే నీట్గా ముందు కలిపేసుకుంటున్నాను. అక్కడక్కడ అలాగా కారం కారంగా ఉన్నట్టుంది, కానీ ఒక్క ముద్ద పెట్టుకొని ఆ టేస్ట్ ఎంతలా ఆస్వాదించానంటే అబ్బా అనిపించింది. కొత్త ఆవకాయలో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ నేను చేయాల్సింది అదే. ఒక్క ముద్దండి ఫస్ట్. ఆ ఒక్క ముద్దకి ఆ టేస్ట్ నిజంగా మర్చిపోవాలి. నిజంగా నేనైతే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా చేత్తో పెట్టుకున్న పచ్చడి కదా, అందుకు నాకైతే సూపర్గా అనిపించింది. సో మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా ఈ సమ్మర్కి కొత్త ఆవకాయ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకైతే నచ్చిందని డెఫినెట్గా అనుకుంటున్నాను. వీడియో అనేది కూడా చివరి వరకు పూర్తిగా అనేది చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్, కీప్ స్మైలింగ్. నేను ఇలాగే ఆవకాయ పచ్చడి వేసుకొని రోజంతా తినేలా ఉన్నాను. తర్వాత కడుపు అనేది ఫుల్గా ఖరాబ్ అయిపోతుంది నాకు. ఇంక చేసేది ఏమీ లేదని చెప్పి ఇంక అక్కడికి ఆపేసుకునేలా ఉన్నాను. అసలు నేను కెమెరా వైపు కూడా చూడట్లేదు. తర్వాత కెమెరా ఉంది కదా అని చెప్పి మళ్ళీ స్లోగా తిందామా అని. ఎక్కడ అవుతుంది ఆవకాయ పచ్చడి? అస్సలు నాకైతే అవ్వలేదు. నేనైతే అలా తింటానే ఉంటాను. నాకు ఆవకాయ అంటే అంత పిచ్చి. అందులో కారం ఆవకాయ అంటే అస్సలు వదలను. దానిలోని కొత్త ఆవకాయ ఇంకా సూపర్ అంటే సూపరు. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాము ముందుకి.